కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది ఒక విచిత్రమైనటువంటి డిమాండ్తోని. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ చేయడం జరిగింది. యుఎస్సిఐఆర్ఎఫ్ గవర్నమెంట్ బాడీ, యుఎస్లో ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక శాఖ అది. ఆ సంస్థ యునైటెడ్ స్టేట్స్ది. ఆ సంస్థ చేసినటువంటి ఒక దీనిపైన కాంగ్రెస్ స్పందించి ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈ యొక్క యుఎస్సిఐఆర్ఎఫ్ని 2024లోనే ఇది బయాస్డ్ ఆర్గనైజేషన్, ఇది ఎప్పుడు కూడా భారతదేశాన్ని చిన్న చూపుతో చూసినటువంటి ఒక సంస్థ ఇది. కాబట్టే ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే ఇచ్చినరో సిఐఆర్ఎఫ్, ఈ యొక్క సంస్థ యుఎస్ ప్రభుత్వ సంస్థ ఏదైతే డిమాండ్ చేసిందో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడానికి రికమెండ్ చేసిందో, అదే యుఎస్సిఐఆర్ఎఫ్ రాని మన ఇంటెలిజెన్స్ వింగ్, మన భారతదేశ ఒక ఇంటెలిజెన్స్ వింగ్ని కూడా బ్యాన్ చేయమన్నది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ ఏ ఒక యుఎస్ సంస్థ అయితే ఉందో గవర్నమెంట్ సంస్థ, ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. మళ్ళీ రాని కూడా బ్యాన్ చేయమన్నారు, రాని అబండన్ చేయమన్నారు. అటువంటి రాని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని బ్యాన్ చేయమంటారా? నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతాను. తల తోకాలు లేని ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీది.